అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'అచ్చిరాని ఇల్లు' అనే ఒక కథను వినేద్దాం. ఒక పల్లెటూరి వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తులన్నీ అమ్మేసుకుని తన ఇద్దరు కొడుకులతోటి పట్నం వస్తాడు. అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి పెట్టేస్తాడనమాట. ఇంకా మిగిలిన కొద్దిపాటి డబ్బుతోటి ఒక పాత ఇల్లు కొనుక్కొని అందులో నివసిస్తుంటాడు. పట్నం వ్యాపారం కలిసి రాదు. పెట్టుబడంతా నష్టమైపోతుంది. చివరికి ఆ వ్యాపారి పాపం ఆ బెంగతోటి చనిపోతాడు. వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితోటి, "ఈ పాత ఇల్లు మనకు అచ్చి రాలేదు. దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభిద్దాం" అని చెప్పంటాడు. ఇంక తమ్ముడు గూడా సరే అంటాడు. అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికెళ్తారు. అందులో విరిగిన కర్ర సామాను తప్ప ఏమీ ఉండదు. "ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు. దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అమ్మేద్దాం" అని చెప్పంటాడు అన్న. ఇంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమవుతుందన్నమాట. అదేదో భూతమని గ్రహించిన అన్నదమ్ముల గుండెలు అవిసిపోతాయి. "ఏమిటి? మీరు నిజంగా ఈ ఇల్లు అమ్మేస్తున్నారా?" అని భూతం వాళ్ళని అడుగుతుంది. ఇంకా అన్న కొంచెం ధైర్యం తెచ్చుకొని, "అవును, అవును. ఈ పాడు ఇల్లు మాకచ్చి రాలేదు. ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర చిల్లిగవ్వ లేదు" అని జెప్పంటాడు. "వద్దు, వద్దు. మీరీ ఇల్లు అమ్మొద్దు. నేనీ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. మీరీ ఇంటిని ఎవరికన్నా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చేయవచ్చు. లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు" అని చెప్పంటుంది భూతం. "నీ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం బతకడం ఎలాగా?" అని చెప్పంటారు అన్నదమ్ములు. "మీకు కావాల్సింది డబ్బే గదా! మీకు నేను డబ్బిస్తాను. మీ ఇష్టం వచ్చిన వ్యాపారం జేసుకోండి" అని భూతం వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి మాయమైపోతుంది. ఇంకా అన్నదమ్ములు ఆ గదికి మళ్ళీ తాళం పెట్టేస్తారు. "కష్టపడకుండా బోలెడంత డబ్బు దొరికింది. దీంతో ఏం వ్యాపారం ప్రారంభిస్తాం?" అని తమ్ముడు అన్నని అడుగుతాడు. "నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంక వ్యాపారం దేనికి? ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకవసరం అయిన డబ్బును పుచ్చుకోవచ్చు" అని చెప్పంటాడు అన్న. అన్నదమ్ములిద్దరూ జూదాలాడి ఆ భూతం ఇచ్చిన డబ్బంతా 2 వారాల కల్లా ఖర్చు చేసేస్తారు. తర్వాత వాళ్ళు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి, "నువ్విచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించావు. నిన్న రాత్రి నిప్పంటుకుని సరుకంతా కాలిపోయింది. ముందు అనుకున్నదే గదా! ఈ ఇల్లు మాకు అచ్చి రాలేదు. అమ్మేస్తాం" అని జెప్పంటారు. "మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ ఇంటికెందుకు అంటగడతారు? మళ్ళీ డబ్బిస్తాను. మరో వ్యాపారం ప్రారంభించండి" అని భూతము ఆ అన్నదమ్ములకు మరికొంత డబ్బిస్తుంది. ఈసారి వాళ్ళు ఆ డబ్బును 10 రోజుల్లోనే ఖర్చు పెట్టేస్తారు. "ఈ ఇల్లు మాకచ్చి రాలేదు. మళ్ళీ నష్టం వచ్చింది. ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయడం చేత నష్టం వచ్చిందేమో. ఈసారి మా తమ్ముడి పేరు మీద వ్యాపారం చేసి చూస్తాను" అని అబద్ధాలాడి ఆ భూతం దగ్గర మళ్ళీ డబ్బు లాగుతారు. ఇంకా ఆ డబ్బు గూడా 10 రోజుల్లోనే ఖర్చు పెట్టేస్తారు. ఈ చిన్న చిన్న మొత్తాలు గాదు, ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అని చెప్పంటాడు అన్న తమ్ముడితోటి. వాళ్ళు మళ్ళీ భూతం ఉన్న కొట్టు దగ్గరికి వెళ్తారు. "వ్యాపారం కలిసి రావట్లేదు. ఈసారి పొలం కొని వ్యవసాయం జేసి చూడాలనుంది. ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇవ్వు" అని జెప్పి ఆ భూతాన్ని అడుగుతారు. భూతము కొంచెం సేపు ఆలోచించి, "నిజంగానే ఇది అచ్చిరాని ఇల్లులాగుంది. మీకా 3 సార్లు వ్యాపారం దెబ్బతింది. మీ నాన్నకు గూడా అంతే ఈ ఇల్లు అచ్చి రాలేదు. నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామంటే ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనపడకుండా ఉన్నాయి. నిజంగా ఇది అచ్చిరాని ఇల్లే. దీన్ని వెంటనే అమ్మేయండి. నేను మరో చోట చూసుకుంటాను" అని మాయమైపోతుంది. ఇంకా ఈ అనుకోని పరిణామానికి ఆ అన్నదమ్ములిద్దరూ హతాశులైపోతారనమాట. ఇంకా ఆ రాత్రి పెద్ద వర్షం కురుస్తుంది. ఆ ఇంటి మీద పిడుగు పడుతుంది. ఇంకా అన్నదమ్ములిద్దరూ ఎలాగో ప్రాణాలతో బయటపడతారు. ఇప్పుడు అమ్ముదామనుకుంటే
ఆ అచ్చిరాని ఇల్లు గూడా లేదు వాళ్ళిద్దరికీ. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేయండి.